కేవలం గత నెల రోజుల్లోనే మెటా, ఒరాకిల్, మైక్రోసాఫ్ట్ ఈ మూడు పెద్ద టెక్ కంపెనీలోనే 46,750 46,750 మంది ఉద్యోగాలు కోల్పోయారు. అంటే ఇందులో సింపుల్గా టర్మినేట్ చేసిన వారు ఉన్నారు, అలాగే బలవంతంగా వాలంటరీగా రిటైర్ చేయించిన వారు ఉన్నారు. సో ఇలా 46,750 ఎంప్లాయీస్ ఇన్ ద 3 టాప్ కంపెనీస్ లాస్ట్ దేర్ జాబ్స్ ఇన్ ఎ మంత్, ఒక్క నెలలోనే. ఇది స్టోరీ మరి ఆగుతుందా అంటే ఇప్పుడు మెటా మరొక 8,000 ఎంప్లాయీస్ను తొలగించడానికి సిద్ధపడుతోంది. సో మెటా తన వర్క్ ఫోర్స్లో 10% తగ్గించుకుంటానని ప్రకటించింది. అంతేకాకుండా గతంలో మేము రిక్రూట్ చేస్తామని పేర్కొన్న ఖాళీలను కూడా మెటా ఫిలప్ చేయడం లేదు. సో ఇదే సమయంలో పెద్ద ఎత్తున మెటా మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఇన్వెస్ట్ చేస్తోంది. ఈ ఏడాదిలోనే మెటా $135 బిలియన్ 13,500 కోట్ల డాలర్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఇన్వెస్ట్ చేస్తోంది. మార్క్ జకర్బర్గ్ ప్రకటించాడు 2026 ఇది డిఫైనింగ్ ఇయర్. ఏఐ మన వర్క్ను కంప్లీట్గా మార్చేటువంటి ఏడాదిగా 2026 అభివర్ణించారు. ఇక ఈ ఏఐ ఏజ్లో పెద్ద టీమ్స్ అవసరం లేదు అని మార్క్ జకర్బర్గ్ ప్రకటించారు. అంటే చాలా క్లియర్గా ఏఐలో ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుండడం, ఉద్యోగాలు కోల్పోవడము మధ్య క్లియర్ కొరిలేషన్ మనకు కనబడుతుంది. వాస్తవంగా ఏఐలో ఇన్వెస్ట్మెంట్ కానీ జాబ్ కట్స్ కానీ ఇప్పుడే మొదలు కాలేదు. ఇప్పుడు మెటాలోనే తీసుకుంటే 2022 నుంచే మెటా లే ఆఫ్ చేయడం మొదలుపెట్టింది. కానీ ఈ ఏడాది చేస్తున్న లే ఆఫ్ 2023 తర్వాత ఇంత పెద్ద సంఖ్యలో ఉద్యోగాలను తీసేయడం ఇదే మొదటిసారి మెటాలో. ఇక్కడ మెటా ఒకటే కాదు, మీకు ఒరాకిల్ గురించి ఇదివరకే మనం మాట్లాడుకున్నాం. 30,000 ఎంప్లాయీస్ని తొలగించారు. తొలగించడం ఒక ఎత్తు అయితే తొలగించే పద్ధతి మరీ ఆందోళనకరంగా ఉంది. సడన్ గా ఇప్పుడు ఒరాకిల్లో ఎలా తొలగించారన్న దానిపైన చాలా పెద్ద చర్చ నడిచింది. నీనా లెవిస్ అనే ఒక ఎంప్లాయీ పోస్ట్ చేసింది, 34 yearsగా నేను 34 ఏళ్ళుగా ఒరాకిల్లో పనిచేస్తున్నాను. ఈ రోజు నన్ను సడన్ గా తొలగించిన 30,000 మందిలో నేను ఒకరిని అని పేర్కొన్నారు. సో దశాబ్దాల పాటు ఏళ్ల తరబడి పనిచేస్తూ ఆ కంపెనీ గ్రోత్కు కంట్రిబ్యూట్ చేసి ఆ కంపెనీ ఈ స్థాయికి వచ్చడానికి కారణమైన ఎంప్లాయీస్ను ఏ రకమైన నోటీస్ లేకుండా, ఏ పర్ఫార్మెన్స్ ఆడిట్ లేకుండా సింపుల్గా ఎర్లీ మార్నింగ్ ఈమెయిల్ ద్వారా టర్మినేషన్ నోటీస్ ఇచ్చేస్తున్నారు. కొంతమందికి అయితే ఆఫీస్ మెయిల్ సడన్గా ఓపెన్ కాదు. ఏంటి ఎందుకు ఓపెన్ అవుతలేదని ఆఫీస్ ఫోన్ చేస్తే నీ ఉద్యోగం పోయింది అని చెప్తున్నారు. సో ఉదయాన్నే సహజంగా ఈ టెక్ కంపెనీలో పనిచేస్తే వారు ఏమైనా మెయిల్స్ ఉన్నాయని చూసుకుంటారు. ఇలా గుండె ఆగిపోయినంతగా నీ జాబ్ ఊస్ట్ అయిందని చెప్పి నోటీస్ వస్తుంది. సో నిజంగానే అనుక్షణం ఈ టెన్షన్లో టెక్ కంపెనీలో పనిచేసే వారు బతకాల్సిన పరిస్థితి. తెల్లారి మార్నింగే తనకు ఈమెయిల్ వస్తుందో ఆఫీస్ నుంచి తన పరిస్థితి ఏంటి అని. కంపెనీలకు ఒక జాబ్ మాత్రమే కావచ్చు. కానీ ఆ జాబ్ చేసే ఉద్యోగికి అది లైఫ్. ఆయనకు ఫ్యామిలీ, ఆయనకు ఈఎంఐలు, ఒక ఇల్లు కొని ఉంటాడు, పిల్లల చదువు, అనేక రకాల కుటుంబ బాధ్యతలు ఉంటాయి. కంపెనీస్ కెన్ సింప్లీ సే గేట్ తలుపు చూపెట్టచ్చు, కానీ జీవితం కదా. ఈ మానవీయమైన స్వభావం కూడా ఇంత పెద్ద టెక్ కంపెనీలకు ఉండడం లేదు. ఈ టెక్ కంపెనీలకు అనేక రకాల రాయితీలు ఇచ్చి, పన్నుల రాయితీలు, తక్కువ భూమి, ఇవన్నీ ఇచ్చిన రాజకీయ నాయకత్వానికి కూడా అర్థం కావడం లేదు ద హ్యూమన్ ట్రాజెడీ ఏంటి అనేది.
టెక్నాలజీ వాడకాన్ని ఎవరము ఆపలేము. కానీ ఆ ప్రాసెస్ లో జరుగుతున్న మానవ నష్టాన్ని, హ్యూమన్ లాస్ ను ఎలా మినిమైజ్ చేయాలి, ఏం చేయాలన్న ఆలోచన అటు పాలసీ ప్లాన్ లో కనబడతలేదు, ఇటు కార్పొరేట్ పెద్దల్లో కూడా కనబడతలేదు. మైక్రోసాఫ్ట్ అయితే వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ పెట్టింది. మీరు సీనియర్ ఎంప్లాయీస్ ఈ విఆర్ఎస్ బెనిఫిట్స్ తీసుకొని రిటైర్ కావచ్చని, అమెరికాలోనే మైక్రోసాఫ్ట్లో పనిచేసే 7% వర్క్ ఫోర్స్ను ఇలా రిటైర్ చేయించి పంపించాలని ఆలోచిస్తుంది. టోటల్గా 8,750 8,750 ఎంప్లాయీస్ను మైక్రోసాఫ్ట్ వాలంటరీగా రిటైర్ చేస్తుంది. దాని పేరు వాలంటరీ అంటున్నారు, కానీ ఒక రకంగా మీరు వెళ్ళిపోండి అని చెప్తున్నారు. ఈ బెనిఫిట్స్ తీసుకుని పోతే మంచిది, పోకపోతే జరగబోయేది వాళ్ళకి తెలుసు కనుక వెళ్ళిపోతారు. సో మైక్రోసాఫ్ట్ మోర్ దెన్ 51 years ఆఫ్ హిస్టరీలో మీడియా కథనాల ప్రకారం ఇదే మొదటిసారట ఈ స్థాయిలో ఈ రిటైర్మెంట్ కార్యక్రమాన్ని చేపట్టడం. బెటా అయినా, ఒరాకిల్ అయినా, మైక్రోసాఫ్ట్ అయినా స్టోరీ ఒకటే. వీళ్ళేదో పని చేయని స్టాఫ్ కాదు, పని చేతకాని స్టాఫ్ కాదు, కేవలం కొత్తగా వచ్చిన స్టాఫ్ కూడా కాదు. చాలామంది ఆర్కిటెక్ట్స్, సీనియర్ ఇంజనీర్స్, ప్రోగ్రామ్ మేనేజర్స్, హెచ్ఆర్, సేల్స్, ఇలా అన్ని డిపార్ట్మెంట్లో ఉంటున్నారు. చాలా డికేడ్స్ ఆయా కంపెనీలో పనిచేసిన వారు ఉన్నారు. చాలా హై సాలరీ ఇండివిజువల్స్ ఉన్నారు. మిడ్ లెవెల్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కేవలం ఫస్ట్ లేయర్లో, ఇనీషియల్ లేయర్లో పనిచేసే వర్క్ ఫోర్స్, నార్మల్ కోడింగ్ చేసే వారికి ఉద్యోగాలు పోతున్నాయని కాదు. ఈ ప్రాసెస్లో ఏం జరుగుతుందంటే ఏఐ పేరు చెప్తున్నారు, కానీ కంపెనీస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో భారీగా ఇన్వెస్ట్ చేయడంతో ఖర్చులు తగ్గించుకుంటున్నాయి. సో ఈ కాస్ట్ కటింగ్లో భాగంగా హై సాలరీడ్ ఎంప్లాయీస్ కూడా తీసేస్తున్నారు. అఫ్కోర్స్ ఏఐ మీకు ఆంథ్రోపిక్ వీటి వార్తలు మనం చూస్తున్నాం. క్లాడ్ వీటి ప్రభావంతో కోడింగ్ అవసరం లేదు, ఇక ఫ్యూచర్లో కోడర్సే అవసరం లేదు అనే వార్తలు కూడా చూస్తున్నాయి. అంటే టెక్నాలజీ ఏమో ఎంట్రీ లెవెల్ జాబ్స్ను అడ్రస్ లేకుండా చేసేస్తున్నారు. రొటీన్, ముండేన్, మీడియాకర్ జాబ్స్ అంటారు. చాలా ఎవరైనా చేయగలిగే పనులన్నీ మెషిన్ ఇంతకన్నా ఎఫెక్ట్గా చేస్తుంది. కానీ హయ్యెస్ట్ లెవెల్లో పనిచేసే వారికి కూడా హై సాలరీస్ ఉండడం వల్ల వాళ్ళను కూడా కంపెనీస్ పంపించేస్తున్నారు. అవసరమైతే దే ఆర్ రిప్లేస్ బై మీకు నార్మల్ యంగర్ ఎంప్లాయీస్. సో అందువల్ల ఇందులో కేవలం టెక్నాలజీనే కాదు బ్లేమ్ చేయాల్సింది. కార్పొరేట్లు భారీగా లాభాలు సంపాదిస్తున్నా జరుగుతున్నది. వాళ్ళు భారీగా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, ఓపెన్గా చెప్తున్నారు, మా బిజినెస్ ప్రియారిటీస్ మారిపోతున్నాయి, మా ఇన్వెస్ట్మెంట్ ప్రియారిటీస్ మారిపోతున్నాయని. టెక్నాలజీ ప్రభావంతో ఎప్పుడైనా ఆ ఒక మోడర్న్ టెక్నాలజీ వచ్చినప్పుడల్లా ఈ పరిణామాలు తప్పవు. మీకు ఆటోలు వచ్చాక రిక్షాలు ఎగిరిపోయాయి కదా. సో మీకు కానీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే హౌ ద సొసైటీ, గవర్నమెంట్స్ అండ్ ద కార్పొరేట్ వరల్డ్ డీల్ విత్ దిస్ ట్రాన్సిషన్ అనేది కీలకం. ఫ్యూచర్లో ఏఐ కొత్త రకమైన జాబ్స్ని క్రియేట్ చేయొచ్చు. మీకు కంప్యూటర్లు వచ్చినప్పుడు ఇదే రకమైన ఆందోళన వ్యక్తమైంది. నిజంగా కూడా ఇనీషియల్ స్టేజ్లో కంప్యూటర్లు వచ్చాక చాలామంది ఉద్యోగాలు కూడా పోయాయి. కానీ అదే కంప్యూటర్ రెవల్యూషన్ లక్షలాది ఉద్యోగాల్ని కూడా సృష్టించాయి. సో రేపు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ టెక్నాలజీస్ కూడా కొత్త ఉద్యోగుల్ని, హై స్కిల్ ఎంప్లాయీ జాబ్స్ క్రియేట్ చేయవచ్చు. కానీ అల్టిమేట్గా ఏమవుతుందంటే ఈ ప్రాసెస్ ట్రాన్సిషన్ అయితే చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. దీనికి ఇండివిజువల్స్గా ఎలా ప్రిపేర్ కావాలి, సొసైటీగా, గవర్నమెంట్స్గా, కార్పొరేట్ రంగం కూడా ఎలా ప్రిపేర్ కావాలి. దీన్ని కేవలం ఒక ఎకనామిక్ టెక్నో డైమెన్షన్గా చూడదు. ఇట్స్ నాట్ జస్ట్ ఎకనామిక్ ఇష్యూ, ఇట్ ఈస్ ఎ హ్యూమన్ ఇష్యూ. దశాబ్దం 45 ఏళ్లలో జాబ్ వెళ్ళిపోతే ఎలా బతుకుతారు, ఆ కుటుంబం ఎలా జీవిస్తుంది అనే ఒక మానవీయ సంక్షోభాన్ని ఎలా అడ్రస్ చేస్తాం. టెక్నాలజీ ప్రోగ్రెస్ ఆపలేకపోవచ్చు, కానీ ఆ టెక్నాలజీ ప్రోగ్రెస్ పేరిట జరుగుతున్న హ్యూమన్
లాస్ను, అంటే మానవీయపరమైనటువంటి సంక్షోభాన్ని ఎలా అడ్రస్ చేస్తామన్నదే మన ముందున్న ప్రశ్న.